ఎన్నికల నేపథ్యంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా పట్టంచెరులో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. టీఎస్ సైపాస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశామని, ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు పట్టంచెరులో జీవిస్తున్నారన్నారు. ఈ సీఎం వచ్చాక ఒక్క పర్మిషన్ ఇవ్వట్లేదని, స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు కట్టాలంటున్నారని పేర్కొన్నారు. గజం ధర అధిక స్థాయిలో పలికేదని, కాంగ్రెస్ వచ్చాక పట్టంచెరులో రియల్ ఎస్టేట్ గోవింద అయిందన్నారు. ఇండియాలో మొదటిగా కొల్లూరులో 16,500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చామని, ఇంకా కేసీఆర్ ను బద్నం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బడేబాయ్ మోదీ, చోటాబాయ్ రేవంత్ అనుకుంటున్నారని, వీరితో చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. చావు నోట్లో పెట్టుకుని తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న సమయంలో దరిద్ర కాంగ్రెస్ వచ్చిందంటూ మండిపడ్డారు. ఇక రేపు వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అతిగా ప్రవర్తిస్తే జాగ్రత్త అంటూ కేసీఆర్ హెచ్చరించారు. ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలంటూ ఆయన కోరారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికి తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వాళ్ళే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానని. జరగలేదు కదా? కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది? అనేక హామీలు అరచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో 1 రూపాయికే కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది.